సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. ఎప్పుడు ఆ శ్రీహరి సేవలో ఉండే జయా విజయులు. అసలు అంత గొప్ప సేవకులైన జయా విజయులు శ్రీ మహావిష్ణువుకి 3 జన్మలు భద్ర శత్రువులుగా ఎలా మారారు? అసలు ఎవరి కారణం వల్ల జయా విజయులు 3 జన్మలలో రాక్షసుల్లాగా మారాల్సి వచ్చింది? వీళ్ళిద్దరి వల్ల శ్రీ మహావిష్ణువు 4 రూపాల్లో అవతరించాల్సి వచ్చింది. వీటన్నిటి గురించి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నేను మీ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్. ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వస్తారు. 6 ద్వారాలు దాటి 7వ ద్వారానికి చేరుకున్న సనక సనందుల్ని శ్రీ మహావిష్ణువి ద్వారపాలకులైన జయా విజయులు ఆపేస్తారు. సనక సనందులు ఎంతో జ్ఞానవంతులు. వీళ్ళు ఎప్పుడూ 5 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లల్లాగానే కనిపిస్తూ ఉంటారు. జయా విజయులు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడని అబద్ధం చెప్పి ఆ 4 కుమారులతో ఎంతో పొగరుగా మాట్లాడతారు. ఎంతో కోపానికి గురైన సనక సనందులు జయా విజయుల్ని ఎప్పుడూ భూలోకంలో మనుషుల్లాగా జన్మించమని శపిస్తారు. సనకాది మునుల శాపానికి గురైన జయా విజయులు ఎంతో భయపడతారు. ఒక్క నిమిషం కూడా ఆ శ్రీ మహావిష్ణువుని చూడకుండా ఉండలేమని శాపాన్ని ఎలాగైనా విమోచనం చేయమని వేడుకుంటారు. వీళ్ళిద్దరి సంభాషణ విని శ్రీ మహావిష్ణువు బయటకు వస్తాడు. ఆ తరువాత సనక సనందులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. కానీ జయా విజయులు మాత్రం వారికి శాప విమోచనం కలిగించమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. వాళ్ళిద్దరి బాధను చూడలేక శ్రీ మహావిష్ణువు ఒక పరిష్కారం చెప్తాడు. అదేంటంటే వాళ్ళిద్దరిని తన భక్తుల్లాగా భూలోకంలో 7 జన్మలు జన్మించమంటాడు. లేదా తనకి భద్ర శత్రువుల్లాగా 3 జన్మలలో రాక్షసుల్లాగా జన్మించి తన చేతిలో మరణించిన వెంటనే మళ్లీ వైకుంఠానికి చేరుకుంటారని అంటాడు. అప్పుడు జయా విజయులు 7 జన్మలలో మిమ్మల్ని చూడకుండా ఉండలేమని 3 జన్మలలో రాక్షసుల్లాగా జన్మించి మీ చేతిలోనే మరణిస్తామని అంటారు. కశ్యప మహర్షికి ఇంకా దితికి జయా విజయులు వారి మొదటి జన్మలో హిరణ్యాక్షుడు ఇంకా హిరణ్యకశిపుడు లాగా జన్మిస్తారు. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడి దగ్గర అన్ని తాంత్రిక విద్యలు ఇంకా అస్త్ర విద్యలు నేర్చుకుంటారు. ఎలాగైనా శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి ఓడించాలని తన భక్తుల్ని ఎప్పుడూ హింసిస్తూ ఉండేవారు. ఎలాగైనా శ్రీ మహావిష్ణువుని రప్పించడానికి హిరణ్యాక్షుడు భూమిని బంధించి సముద్రం అడుగున దాచిపెడతాడు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించి హిరణ్యాక్షుడితో ఒక భయంకరమైన యుద్ధం చేసి సంహరిస్తాడు. సముద్రం అడుగులో ఉన్న భూమాతని మళ్లీ తన యథాస్థానంలో పెట్టేస్తాడు. హిరణ్యాక్షుడిని చంపాడన్న కోపంతో హిరణ్యకశిపుడు ఎలాగైనా శ్రీ మహావిష్ణువుని అంతం చేయాలని బ్రహ్మదేవుడికి ఒక ఘోర తపస్సు చేస్తాడు. అదే సమయంలో హిరణ్యకశిపుడి భార్య గర్భంతో ఉంటుంది. అప్పుడు నారదుడు హిరణ్యకశిపుడికి పుట్టబోయే బిడ్డ తన తండ్రిలా కాకూడదని నారదుడు హిరణ్యకశిపుడి భార్య దగ్గరికి వెళ్లి తన గర్భంలో ఉన్న ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణు యొక్క కీర్తనలు చెప్పి తన భక్తుడిగా మారుస్తాడు. ఇంకొక వైపు హిరణ్యకశిపుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలో అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తనకి దేవతల వల్ల కాని రాక్షసుల వల్ల కాని భూలోకంలో కాని ఆకాశంలో కాని గడప లోపల కాని గడప బయట కాని నిర్జీవుల వల్ల కాని సజీవుల వల్ల కాని అస్త్రం వల్ల కాని శస్త్రం వల్ల కాని తనకి మరణం ఉండకూడదని వరాన్ని పొందుతాడు. ఈ వరం పొందిన హిరణ్యకశిపుడు అహంకారంతో ముల్లోకాలను జయించి పరిపాలిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుకి భక్తుడు అని తెలిసి తనని ఎలాగైనా చంపాలని హిరణ్యకశిపుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన భక్తుణ్ణి ఇంకా ఈ విశ్వాన్ని హిరణ్యకశిపుడి నుంచి కాపాడడానికి ఒక స్తంభం నుంచి శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో అవతరించి హిరణ్యకశిపుడిని అంతం చేస్తాడు. విశ్వ మహర్షికి ఇంకా కైకసి అనే రాక్షసికి జయా విజయులు తమ 2వ జన్మలో రావణాసురుడిగా ఇంకా కుంభకర్ణుడిగా జన్మించారు. కుంభకర్ణుడు ఎంతో శక్తివంతుడు. 6 నెలలు నిద్రలో ఇంకో 6 నెలలు మెలకువలో ఉంటాడు. అలా ఉండటానికి తన వరమే ఒక శాపంగా మారింది. ఒక రోజు కుంభకర్ణుడు బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తాడు. అప్పుడు దేవతలందరూ సరస్వతి దేవి దగ్గరకు వెళ్లి కుంభకర్ణుడు వరం కోరుకునేటప్పుడు తన వాక్కుని తప్పించమని కోరుకుంటారు. తరువాత కుంభకర్ణుడు బ్రహ్మదేవుణ్ణి ఇంద్రాసనం కావాలని కోరుకుంటుండగా తన వాక్కు మారి నిద్రాసనం కావాలని కోరుకుంటాడు. అలా తన వరమే శాపంగా మారింది. ఈ శాపం వల్ల రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడికి 6 నెలల నిద్ర పూర్తి కాకముందే రావణాసురుడు బలవంతంగా కుంభకర్ణుని యుద్ధానికి పంపిస్తాడు. ఆ యుద్ధంలో కుంభకర్ణుడు ఎంతో మంది వానరుల్ని చంపేస్తాడు. చివరికి శ్రీరాముడి చేతిలో కుంభకర్ణుడు మరణిస్తాడు.
రావణాసురుడు కూడా బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఒక వరాన్ని పొందుతాడు. కేవలం ఒక మనుషుల నుంచి తప్ప ఎలాంటి జీవుల నుంచి తనకి మరణం ఉండకూడదని వరాన్ని పొందుతాడు. అప్పుడే శ్రీ మహావిష్ణువు దశరథుడికి ఇంకా కౌసల్యకి మానవ రూపంలో జన్మిస్తాడు. సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీరాముడు తన తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు. అదే సమయంలో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి లంకలోని అశోకవనంలో పెడతాడు. జటాయు నుంచి సమాచారం తెలుసుకున్న శ్రీరాముడు హనుమంతుడు ఇంకా వానర సైన్యంతో రామసేతువును నిర్మించి లంకకు వెళ్లి రావణాసుడిని అంతం చేస్తాడు. సాత్వతి ఇంకా దమఘోషుడికి జయుడు తమ 3వ జన్మలో శిశుపాలుడిగా జన్మించాడు. అయితే ఈ జన్మలో స్వయంగా శ్రీకృష్ణుడికి మేనల్లుడుగా జన్మించాడు. పుట్టుకతోనే శిశుపాలుడు 4 చేతులు ఇంకా 3 కళ్ళతో జన్మించాడు. అది చూసిన తన తల్లిదండ్రులు భయపడతారు. అప్పుడు ఆకాశవాణి శిశుపాలుడిని ఎవరైతే ఎత్తుకున్న వెంటనే తనకి అదనంగా ఉన్న చేతులు ఇంకా కన్ను మాయమవుతాయో వారి చేతుల్లోనే శిశుపాలుడికి మరణం వస్తుందని పలుకుతుంది. ఒక రోజు బలరామకృష్ణులు తన మేనల్లుడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడిని ఎత్తుకోగానే తనకి అదనంగా ఉన్న చేతులు ఇంకా కన్ను మాయమవుతాయి. అది చూసిన శిశుపాలుడి తల్లి తనకు పుత్రభిక్ష పెట్టమని ఆ జగన్నాటక సూత్రధారిని వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాతనే చంపుతానని మాటిస్తాడు. ఒకరోజు ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగానికి అందరినీ ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఆద్యానికి తొలి అర్హుడు శ్రీకృష్ణుడే అని భీష్ముడు చెప్తాడు. అది విన్న శిశుపాలుడు కోపంతో అందరి ముందు శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు. దాంతో శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తవుతాయి. అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అందరి ముందు శిశుపాలుడి తలను నరికేస్తాడు. వృధశర్మకి ఇంకా శృతదేవికి విజయుడు తన 3వ జన్మలో దంతవక్రుడిగా జన్మించాడు. ఒక యుద్ధంలో శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపేస్తాడు. ఆ తరువాత రాజసూయ యాగంలో శిశుపాలుడు కూడా శ్రీకృష్ణుడి చేతిలో చనిపోతాడు. తన మిత్రుల చావును చూసిన దంతవక్రుడు రోజు రోజుకి శ్రీకృష్ణుడి మీద అసూయను పెంచుకుంటూ ఉంటాడు. ఒక రోజు దంతవక్రుడు తనతో ఏ సైన్యం లేకుండా తన దగ్గర ఉన్న ఉక్కు గదను తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి సవాల్ చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కూడా తన గదను తీసుకొని ఏ సైన్యము లేకుండా దంతవక్రుడితో పోరాటం చేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గదా యుద్ధంలో శ్రీకృష్ణుడి తన గదను తీసుకొని దంతవక్రుడి గుండెలను పగలగొడతాడు. ఇలా జయ విజయులు వారి 3 జన్మలలో రాక్షసుల్లాగా జన్మించి ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారు. ఆ తరువాత తిరిగి వైకుంఠాన్ని చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.